వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రాబబిలిటీ సంభావ్యతకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగే విధానం, వాటికి సమాధానం ఏ రకంగా రాయాలనే దానిపైన చర్చిద్దాం. ఇంతకుముందు ప్రాబబిలిటీలో సంభావ్యతలో మనం సబ్ టాపిక్ వచ్చేసి డెక్ ఆఫ్ కార్డ్స్, పేక ముక్కలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఏ రకంగా సమాధానం చేయాలనేది చర్చించాం. ఈరోజు సబ్ టాపిక్లో మనం డైస్, పాచికల గురించి చర్చిద్దాం. దానికంటే ముందుగా మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్లో పరిచయంలో భాగంగా డెక్ ఆఫ్ కార్డ్స్ డిస్కస్ చేసినప్పుడు కూడా మనం ప్రాబబిలిటీ ఫార్ములా చూసినాం. ఈ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనకు అనుకూల పర్యవసానాలు, బై మొత్తం పర్యవసానాలు. ఇది ప్రాబబిలిటీలు ఉన్నటువంటి చాప్టర్లో ఉన్నటువంటి ఒకే ఒక సూత్రం. ప్రాబబిలిటీకి సంబంధించిన ఏ ప్రశ్న వచ్చినా ఈ సూత్రం ఆధారంగా మనం సాధన చేస్తాం. ఇక్కడ ఇంతకుముందు డెక్ ఆఫ్ కార్డ్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. పిఎఫ్ఈ ప్రాబబిలిటీ సంభావ్యత విలువ 1 అయినప్పుడు దాన్ని మనం సర్టెన్ ఈవెంట్ అంటాం. షూర్ ఈవెంట్ అంటే ఖచ్చిత ఘటన. షూర్ ఈవెంట్ అంటే మనకు ఖచ్చిత ఘటన, అంటే ఖచ్చిత ఘటన అంటే మనకు ఖచ్చితంగా వచ్చేటటువంటి ఘటన, అంటే ఖచ్చితంగా షూర్గా వస్తుంది, అంటే 100% మనకే వస్తుందని, అంటే అనుకూలంగా వస్తుంది అనేది మీనింగ్. అదేవిధంగా ఇక్కడ ప్రాబబిలిటీ విలువ 0 అయినప్పుడు ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ అంటే మనకు అసంభవ ఘటన. అసంభవ ఘటన అంటే సంభవం కాదు. 0 ఇచ్చిందంటే సంభవం కాదన్నట్టు. సో ఇప్పుడు ప్రాబబిలిటీ విలువ అనేది ఆల్వేస్ మనకు 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. 0 ఉంటుంది, 1 ఉంటుంది. 1 వచ్చినప్పుడేమో ఖచ్చిత ఘటన, షూర్ ఈవెంట్. 0 వచ్చినప్పుడేమో ఇంపాసిబుల్ ఈవెంట్, అసంభవ ఘటన, అంటే సంభవం కాదు అని అర్థం. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకు డై, పాచిక. డైని మనం పాచిక అంటాం తెలుగులో. పాచికలు తెలుసు మనకు. డై హ్యాజ్ 6 ఫేసెస్, అంటే పాచిక అనే దానికి 6 ముఖాలు ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. ఆ 6 ఫేసెస్లో ఉన్నటువంటి నెంబర్సు మామూలుగా 1 2 3 4 5 6 ఈ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ కాకుండా క్వశ్చన్ అడిగేటప్పుడు ఏబిసిడీలు ఆ పాచికల ముఖాలపై ఉన్నప్పుడు మనకు వచ్చే అనుకూల పర్యవసానాలు ఏంటనే ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏబిసిడీలు అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే పాచికలు అంటే మనం జనరల్గా 1 2 3 4 5 6 మాత్రమే తీసుకుంటాం. సో ఇక్కడ ఈ డై, పాచిక అనేది మనకు if a die is rolled once then the total possible outcomes are 6. పాచికను మనం ఒకసారి దొల్లిస్తే, ఒకసారి వేస్తే సాధ్యమైన మొత్తం ఫలితాలు, అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, మొత్తం పర్యవసానాలు ఎన్ని? 6. ఆ 6 ఎలా వచ్చింది అంటే 6 పవర్ 1 అన్నట్టు. 6 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. 6 పవర్ 1 ఎందుకు రాసుకోవాలి మరి అని అంటే 6 పవర్ 1 అంటే ఇక్కడ పాచిక యొక్క ఆప్షన్స్ 6 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 పాచిక యొక్క ఆప్షన్స్ 6 ఉన్నాయి. మనకి పాచిక వేసినప్పుడు మనకు వచ్చేటటువంటి
అనుకూల మనకు వచ్చినటువంటి పర్యవసానాలు 6. కాబట్టి ఎన్ని పాచికలు వేస్తున్నాం మనం? ఒకటే పాచిక వేస్తున్నాం కాబట్టి వాటికి మొత్తం సాధ్యమయ్యే మొత్తం పర్యవసానాలు 6, అంటే 6/1 అన్నట్టు. 6/1 6. ఒక పాచిక వేసినప్పుడు మనకు 6 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఆ 6 పాసిబుల్ అవుట్కమ్స్ ఆ పాచిక ముఖాలపై ఉన్నటువంటి నెంబర్స్ మాత్రం మనం రాస్తాం ఇక్కడ. 1 2 3 4 5 6. సో ఒక పాచికను దొలరించినప్పుడు వచ్చే మొత్తం పర్యవసానాల సంఖ్య 6. ఇక్కడ ఒకసారి చూడండి. ఇఫ్ 2 డైస్ రోల్డ్ ఎట్ ఏ టైమ్ ఆర్ 1 డై రోల్స్ 2 టైమ్స్ దెన్ ద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్. ఒక పాచిక వేసినప్పుడు ఇఫ్ ఏ డై రోల్డ్ వన్స్ వచ్చినప్పుడు మనకు మొత్తం పర్యవసానాల సంఖ్య 6 వచ్చింది. ఇక్కడ ప్రశ్న ఇఫ్ 2 డైస్ రోల్డ్ ఎట్ ఏ టైమ్, ఇఫ్ 2 డైస్ రోల్డ్ ఎట్ ఏ టైమ్ ఆర్ 1 డై రోల్డ్ 2 టైమ్స్ అన్న సేమ్. ఒక పాచికను 2 సార్లు దొర్లించిన లేదా 2 పాచికలను ఒకసారి దొర్లించిన మనకు వచ్చే మొత్తం పర్యవసానాల సంఖ్య ఇఫ్ 2 డైస్ రోల్డ్ ఎట్ ఏ టైమ్ ఆర్ 1 డై రోల్డ్ 2 టైమ్స్ దెన్ ద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ సేమ్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారు. 1 డై రోల్డ్ 2 టైమ్స్ అన్న ఒకటి, ఇఫ్ 2 డైస్ రోల్డ్ ఎట్ ఏ టైమ్ అయినా సేమ్ వస్తుంది. సో మరి పాచికలను 2 సార్లు ఎగరేస్తున్నాం కాబట్టి మనకు వచ్చే మొత్తం పర్యవసానాల సంఖ్య 36. ఎట్లా వచ్చింది 36? 6 స్క్వేర్. 6 స్క్వేర్ ఎందుకు రాయాలి? 6 స్క్వేర్ ఎందుకు రాయాలి? ఇంతకుముందు మనం 6/1 రాసినాం. ఒక పాచిక వచ్చినప్పుడు 6/1 రాసినాం. 6/1 ఎందుకు రాసినాము? పాచికకు ఉన్నటువంటి మొత్తం ముఖాల సంఖ్య 6. ఒక పాచికను మనం వేస్తున్నాం కాబట్టి 6/1 రాసినాం, 6 వచ్చింది. ఇక్కడ పాచికకు ఉన్నటువంటి మొత్తం ముఖాల సంఖ్య 6, మనకు వచ్చే నెంబర్స్ 6. ఎన్ని పాచికలను వేస్తున్నాం మనం? 2 పాచికలను వేస్తున్నాం కాబట్టి 6 స్క్వేర్ 36. లేదా ఒక పాచికను 2 సార్లు వేసిన ఒక పాచికపై ఉండే ముఖాలు 6, దాన్ని 2 సార్లు వేస్తున్నాం కాబట్టి 6 స్క్వేర్ 36. మరి ఆప్షన్స్ ఏంటి? ఆ 36 ఆప్షన్స్ ఏంటి? ఇంతకుముందు ఒక పాచిక వేసినప్పుడు మనకు వచ్చినటువంటి ఆప్షన్స్ 1 2 3 4 5 ఇవి వచ్చినాయి మనకు. 1 2 3 4 5 6 ఒక పాచిక వేసినప్పుడు. ఇప్పుడు మన 2 పాచికలు వేసినప్పుడు ఇక్కడ మనకు వచ్చేటటువంటి మొత్తం పర్యవసానాలు 1,1. ఇలా మనం ఆర్డర్గా రాసుకుంటూ పోతే మనకు 36 వస్తాయి. ఆర్డర్గా రాయకుండా మీరు ప్రాపర్గా రాయకుండా ఇంప్రాపర్లో లేకుంటే ప్రాపర్ కాకుండా రాసిర్రు అనుకోండి, ఆర్డర్లో రాయకుండా ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్గానే రాసుకోవాలి. 1,1 అంటే ఈ 1 అనేది, ఈ ఫస్ట్ 1 అనేది మనకు మొదటి పాచిక మీద వచ్చిన నెంబర్, సెకండ్ 1 అనేది రెండో పాచిక మీద వచ్చిన నెంబర్గా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా ఇక్కడ ఒక పాచికను 2 సార్లు దొలిచినప్పుడు అన్నప్పుడు ఒక పాచికను ఒకసారి వేసినప్పుడు వచ్చే నెంబర్ 1, మొదటి 1, రెండోసారి వేసినప్పుడు వచ్చేటటువంటి నెంబర్ రెండో 1గా పరిగణలోకి తీసుకోవాలి. ఇట్లా వేసినప్పుడు మనం మొదటి సంఖ్యను కాన్స్టెంట్గా ఉంచి రెండో పాచిక మీద వచ్చినటువంటి నెంబర్లు మనం ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. 1,1 1,2 1,3 1,4 1,5 1,6. సో పాచిక మీద ఉన్నటువంటి మొత్తం ముఖాలు 6 కాబట్టి వాటి నెంబర్స్ కూడా 6 కాబట్టి 1,6 వరకు మనకు లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ రెండోసారి ఏం చేస్తాం? మనం మొదటి పాచికను 2 కాన్స్టెంట్గా ఉంచేసి ఈ నెంబర్స్ను మనం ఇంక్రీజ్ చేసుకుంటూ 6 వరకు వెళ్ళిపోతాం. ఇట్లా అన్నీ రాసేస్తే మనకు 6 6 36 వచ్చినాయి. అంటే 2 పాచికలు అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకు డినామినేటర్లో మొత్తం పర్యవసానాలు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేటివి 36 వస్తాయి. ఇది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రశ్న అడిగే విధానంలో కూడా 2 డైస్ రోల్డ్ ఎట్ ఏ టైమ్ అన్నా, ఇఫ్ ఏ డై రోల్డ్ 2 టైమ్స్ అన్నా సేమ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. మరి పాచిక మీద ప్రశ్నలు ఏ రకంగా అడుగుతాడు అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. ప్రాక్టీస్ 1 క్వశ్చన్. ఇది సింపుల్ క్వశ్చనే. ఇఫ్ ఏ డై రోల్డ్ వన్స్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అన్నాడు. అంటే ఒక పాచికను మనం ఒకసారి వేస్తే
పాచికపై మనకేం రావాలి? 6కు కారణాంకం రావాలి. 6 యొక్క కారణాంకం రావాలి పాచిక మీద. అది ప్రశ్న. మరి ఇందులో మనకు ప్రాబబిలిటీ ఫార్ములా మనకు తెలుసు. P of E is equal to number of favorable outcomes divided by total possible outcomes. అంటే అనుకూల పర్యవసానాలు అనుకూలంగా వచ్చేటి మొత్తం పర్యవసానాలు, అనుకూల పర్యవసానాలు మొత్తం పర్యవసానాలు, తెలుగులో చెప్పాలంటే మొత్తం పర్యవసానాలు. మరి ఒక పాచికనే వేస్తున్నాం కాబట్టి మనకు P of E is equal to ఈవెంట్లో డినామినేటర్లో 6 వస్తుంది. అది కంపల్సరీ, ఒక పాచికనే వేస్తున్నాం కాబట్టి. మరి మనకు అనుకూలం ఏంటి? ఫేవరబుల్ ఏంటి? ఫేవరబుల్ ఏం రావాలి మనకు? ఫ్యాక్టర్ ఆఫ్ 6 6కు కారణాంకం రావాలి. ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో ఫ్యాక్టర్ ఆఫ్ 6 ఏంటి మనకు? ఫ్యాక్టర్ ఆఫ్ 6 అంటే మనకు ఉన్నటువంటి మొత్తం పర్యవసనాలు 1 2 3 4 5 6. సో ఇందులో ఫ్యాక్టర్ ఆఫ్ 6 అంటే 6కు ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? కారణాంకాలు ఏమొస్తాయి? 1 కూడా 6కు ఫ్యాక్టరే. 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ఏ నెంబర్కైనా 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో 2 టేబుల్లో కూడా 6 వస్తుంది, 3 టేబుల్లో కూడా 6 వస్తుంది, 4 టేబుల్లో రాదు. సో 4 కాదు మనకు అనుకూలం. 5 టేబుల్లో రాదు కాబట్టి 5 కాదు. 6 టేబుల్లో కూడా 6 వస్తుంది. సో ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మనకు ఫ్యాక్టర్ ఆఫ్ 6 అన్నప్పుడు అనుకూలం ఎన్ని వచ్చినాయి? మనకు 4 వచ్చినాయి అనుకూలం. ఈ 2 అనేటివి మనకు అనుకూలం కాదు, ఇవి ప్రతికూలం, నాట్ ఫేవరబుల్, అన్ఫేవరబుల్. ఈ 2 4 5 అనేది అన్ఫేవరబుల్. 4 వచ్చినప్పుడు అన్ఫేవరబులే, 5 వచ్చినప్పుడు అన్ఫేవరబులే. కాబట్టి 4/6 ఈజ్ ద అవర్ ఆన్సర్. ద సింప్లిఫికేషన్ ఈజ్ 2/3. సో ఇఫ్ ఏ డై rolled once, then find the probability of getting factor of 6కి మనకు ఆన్సర్ 2/3. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి. ఇఫ్ 2 dice rolled once, then find the probability of getting prime number on 2 dice. అంటే 2 పాచికలను ఒకేసారి వేస్తే 2 పాచికలపై ప్రధాన సంఖ్య రావడానికి ఉన్న సంభావ్యత కనుగొనండి. అంటే 2 పాచికలపై కూడా ప్రధాన సంఖ్యలు రావాలి మనకు. అది ప్రాబబిలిటీ. మన ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. రావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం 2 పాచికలు అంటున్నాం కాబట్టి 2 పాచికలు అన్నప్పుడు మనకు P of E is equal to డినామినేటర్లో 36 కంపల్సరీ రావాల్సిందే. 6 స్క్వేర్. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 36. ఇంకా అవన్నీ ఏంటి అనేది నేను రాయట్లేదు. మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్లో 36 ఎట్లా రాసుకోవాలనేది ఒకసారి చూసినాం. ఇక్కడ మనకు 2 పాచికలు ఒకేసారి వేస్తే 2 పాచికలపై ప్రధాన సంఖ్య రావాలంటుండు. వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? మనకు ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5. ఇవి ప్రైమ్ నెంబర్స్ మనకు ఉన్నటువంటి 1 2 3 4 5 6లో 2 3 5 ప్రైమ్ నెంబర్స్. సో 2 3 5 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనకు ఫస్ట్ 1 అనేటువంటి ఆప్షన్ వస్తుంది. మనకు ఫస్ట్ ఆప్షన్స్ వస్తే 1, 1 1, 2 ఇవి వస్తాయి. సో ఇందులో 1 ఈ సిరీస్లో మొత్తం 6 వరకు ఈ 1 వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 1 పైన వచ్చేటివన్నీ ఏవి మనకు అనుకూలం కాదు. నెక్స్ట్ 2 పైన వచ్చేటివి 2, 1 వచ్చింది. ఇది కూడా అనుకూలం కాదు మనకు, ఎందుకంటే ఇక్కడ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 2 అనేది ప్రైమ్ నెంబర్. అంటే 2 పాచికలపై ప్రైమ్ నెంబర్ రావాలి. 2 పాచికలపై ప్రైమ్ నెంబర్ రావాలంటే ఇప్పుడు మనకు ఏమొస్తుంది? 2, 2 అనేది ఒక ఆప్షన్ మనకు అనుకూలమే. ఇట్ ఈస్ ఫేవరబుల్. 2, 2 వస్తే ఓకే, మనకు ఫేవరబుల్. ఫస్ట్ లైన్లో వచ్చినటువంటి 1 పైన వచ్చేటివి ఏది ఫేవరబుల్ కాదు, ఎందుకంటే 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో 2 దాంట్లో వచ్చేటివి ఫేవరబుల్ ఉంటాయి. ఇది ఫస్ట్ది మనకు
ఫేవరబుల్ కాదు, ఎందుకంటే 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి, ప్రధాన సంఖ్య కాదు. 2,3 కూడా వస్తుంది. నెక్స్ట్ 2 సిరీస్లో 2,3 కూడా వస్తుంది. నెక్స్ట్ 2,4 రాదు, 4 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2,5 వస్తుంది. నెక్స్ట్ 2,6 రాదు, మనకు 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 3 సిరీస్కి వచ్చినప్పుడు 3లో వచ్చినప్పుడు మనకేమొస్తుంది, 3,1 కాదు కాబట్టి 3,2కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 2,3 రాసినాం కదా, 3,2 రాయొచ్చా రాయొద్దా అనేది కొందరికి డౌట్ వస్తుంది. ఇక్కడ 2,3 అనేది ఆప్షన్ వేరే, 3,2 కూడా ఆప్షన్ వేరే. ఇక్కడనేమో 2 అనేది మొదటి పాచికపై వచ్చిన నెంబరు, ఇక్కడ 3 అనేది రెండో పాచికపై వచ్చిన నెంబరు. ఇక్కడ 3 అనేది మొదటి పాచికపై వచ్చిన నెంబరు, ఇక్కడ 2 అనేది రెండో పాచికపై వచ్చినటువంటి నెంబరు. సో ఇక్కడ 2 వచ్చినా రాయాల్సిందే మనకి, ఇవి డిఫరెంట్. 2,3 అనేది 3,2 రెండు డిఫరెంట్. నెక్స్ట్ 3,3 ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ రావాలి మనకు, చూసుకోండి ఒకసారి, ఈ నెంబర్స్ మాత్రమే రావాలి రెండు పాచికలపై. నెక్స్ట్ 3,4 రాదు, 3,5 వస్తుంది. 3,5 కూడా మనకు ఫేవరబుల్, 3 కూడా అయిపోయింది. నెక్స్ట్ 4 సిరీస్లో ఆ 4 అనే ఫస్ట్ ఆప్షన్ వచ్చే నెంబర్లో ఏది మనకు అనుకూలం కాదు, ఎందుకంటే 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, దట్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. సో ఆప్షన్లో 4 వచ్చే ఆప్షన్లో మనకి ఏది కూడా ఫేవరబుల్గా లేదు కాబట్టి 4ను మనం తీసుకోవద్దు. నెక్స్ట్ 5కి వెళ్ళాం. 5 అనేది ప్రైమ్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి 5 దాంట్లో కూడా ఫస్ట్ వచ్చేది 5,1 వస్తుంది. 5,1 అనేది మనకు ఫేవరబుల్ కాదు, 5,2 రాస్తాం. 2,5 వచ్చింది చూడండి, ఇక్కడ 5,2 స్టార్ట్ అయింది. నెక్స్ట్ 5,3, ఇక 3,5 వచ్చింది. నెక్స్ట్ 5,4 కాదు, నెక్స్ట్ 5,5, 5,6 కాదు. నెక్స్ట్ 6 రాసినట్టయితే 6లో కూడా మనకు 6 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి 6లో కూడా మనకు ఆప్షన్స్ రావు. ఇవి మనకు ఉన్నటువంటి అనుకూల పర్యవసానాలు, అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. సో అవర్ న్యూమరేటర్ అనుకూల పర్యవసానాలు 9. సో ద సింప్లిఫికేషన్ 9 1 ja 9 4 ja 36, that is 1/4. So if 2 dice rolled once, then find the probability of getting prime number on the 2 dice. రెండు పాచికలపై ప్రైమ్ నెంబర్ రావడానికి సంభావ్యత మనకు 1/4. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ ఒకసారి చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇఫ్ ఎ డై రోల్డ్ 2 times, అంటే క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఇఫ్ ఏ డై ఒకటే డై అన్నాడు 2 times రోల్ చేస్తుంది కాబట్టి మనకు అనుకూల పర్యవసానాలు 36 వస్తాయి. మొత్తం పర్యవసానాలు 36, అనుకూలం కాదు, మొత్తం పర్యవసానాలు 36 రావాల్సిందే, 36 వస్తాయి. అంటే ఇఫ్ ఏ డై రోల్డ్ 2 times అన్నా 2 dice రోల్డ్ ఎట్ ఏ టైం అయినా ఒకటే. ఇక్కడ ఒక పాచికను 2 సార్లు వేస్తారు కాబట్టి మనకు మొత్తం పర్యవసానాలు 6² ఇంతకుముందు డిస్కస్ చేసినాం 36. డినామినేటర్లో 36 రావాల్సిందే. మరి న్యూమరేటర్లో ఏం రావాలి? న్యూమరేటర్లో రావడానికి క్వశ్చన్ ఏం అడిగిండు, వాట్ ఈస్ గెట్టింగ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ప్రైమ్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు క్వశ్చన్స్కు సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ప్రైమ్. సమ్ ఆఫ్ అంటే మొదటి పాచికపై వచ్చినటువంటి నెంబరు రెండో పాచికపై వచ్చినటువంటి నెంబర్ రెండింటిని యాడ్ చేస్తే మనకు ప్రైమ్ నెంబర్ రావాలి. ప్రైమ్ నెంబర్ రావాలంటే మనం ఇంతకుముందు ఈ 36 ఆప్షన్స్ మనం రాసుకున్నాం కదా, అన్ని ఆప్షన్స్ రాయకుండా మనకు ఏమి ప్రైమ్ నెంబర్ వస్తుంది? 1,1 వస్తుంది. ఈ 1,1 యాడ్ చేస్తే మనకు 2 వస్తుంది కాబట్టి, రెండింటిని యాడ్ చేస్తే 2 వస్తుంది కాబట్టి 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 1,1 ఈజ్ ఏ అవర్ ఫేవరబుల్ అవుట్కమ్. సో నెక్స్ట్ 1,2 తీసుకున్నాం అనుకోండి, 1,2 కూడా యాడ్ చేస్తే మనకు 3 వస్తుంది. ఇది కూడా మనకు ఫేవరబుల్ అవుట్కమే, 2 అనేది కూడా ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 1,3 తీసుకుంటే 1,3 తీస్తే సమ్ చేస్తే 4 వస్తుంది. 4 నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం 1,3 తీసుకోవద్దు, 1,4 తీసుకోవాలి. 1,4 కూడా 5 వస్తుంది కాబట్టి 5 ఆల్సో ప్రైమ్ నెంబర్. 1,5 6 వస్తుంది, 1,6 వస్తుంది. 1,6 అనేది 7 వస్తుంది మనకు, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది ఆప్షన్ 1లో మనకు వచ్చే ఆప్షన్స్ 4 వచ్చినాయి. మరి 2లో ఏమొస్తాయి? ఫస్ట్ వచ్చేది 2,1. ఓకే, 2,1 ఎంత వస్తుంది మనకు? 3 వస్తుంది.
ఇది కూడా మనకు ఫేవరబుల్. 2,2 తీసుకుంటే అది 4 వస్తుంది యాడ్ చేస్తే, కాబట్టి ఫేవరబుల్ కాదు. 2,3 తీసుకుంటే 5 వస్తుంది మనకు, ఇది కూడా మనకు ఫేవరబులే. 2,4 తీసుకుంటే మనకు 2,4 అనేది 6 వస్తుంది కాబట్టి అది మనకు ఫేవరబుల్ కాదు. 2,5 వస్తుంది మనకు ఫేవరబులే. 2,5 అనేది 7 వస్తుంది, అది కూడా ఫేవరబులే మనకు. 2,6 కాదు. నెక్స్ట్ 3లోకి వెళ్ళినట్టయితే 3,1 కాదు, 3,2 అయితే 3,2 ఎందుకు అవుతుందంటే 5 వస్తుంది. ఇట్లా మనం 3,3 రాస్తే 6 వస్తుంది, అది కాదు. 3,4 ఓకే అవుతుంది. 3,5 8 వస్తుంది, అది కూడా కాదు. 3,6 9 వస్తుంది, 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి అది కూడా ఆప్షన్ రాదు. నెక్స్ట్ 4,1 వస్తుంది మనకు. 4,1 4లోకి వెళ్ళినట్టయితే 4,1 5 వస్తుంది యాడ్ చేస్తే. 4,2 రాదు. నెక్స్ట్ 4,3 వస్తుంది. 4,4 రాదు, 4,5 రాదు, 4,6 కూడా రాదు, 10 వస్తుంది. 5లోకి వచ్చేసరికి మనకు 5కి వచ్చేసరికి ఏమొస్తుంది మనకు? 5లో 5,2 వస్తుంది, 7 వస్తుంది కాబట్టి. 5,3 8 వస్తుంది, 5,4 9 వస్తుంది, 5,5 10 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 5,6 కూడా వస్తుంది, 11 వస్తుంది కాబట్టి. 6లోకి వచ్చినట్టయితే మనకు 6,1 1,6 వచ్చింది, ఇక్కడ 1,6 వచ్చింది కాబట్టి 6,1 వస్తుంది. ఇంకా 6లో ఏమొచ్చింది? 5,6 వచ్చింది కాబట్టి 6,5 వస్తుంది, 6,5 వస్తుంది. ఇవి మనకు ఆప్షన్స్. ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి? 1లో 4 వచ్చినాయి, 2లో 3 వచ్చినాయి, 3లో 2 వచ్చినాయి, 4లో 2 వచ్చినాయి, అన్ని 2లో వచ్చేసినాయి. 7 9 11 13 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. So 15 is our favorable outcomes. The prime numbers, sum of digits prime numbers are 15. So 3 5 ja 3 12 ja 5/12. దీన్ని మనం ఫాస్ట్గా స్పీడ్గా మనకి 36 తీసుకొని ఏమేమి సమ్ వస్తున్నాయి అనేది, ప్రైమ్ నెంబర్ ఏవి వస్తున్నాయి అనేది ఫాస్ట్గా చేసేసుకుంటే మనకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు అర్థం కావాలని స్లోగా చెప్తున్నాను నేను. 5/12 ఈజ్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఇది ప్రీవియస్ ఇయర్లో డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చేంజ్ చేసింది చూడండి. మనం యాక్చువల్గా డైస్ అంటే నెంబర్సే తీసుకుంటాం, 1 2 3 4 5 6 నెంబర్సే తీసుకుంటాం. కానీ ఇక్కడ క్వశ్చన్లో మన క్వశ్చన్లో ఏమడుతున్నాడు? 2 డైస్ విచ్ కంటైన్స్ ABCDE అండ్ F. 2 డైస్ ఫేసెస్ పైన నెంబర్స్ లేవు. ఇక్కడ ABCDEF ఉన్నాయి, ఈ 6 ఉన్నాయి. ఫస్ట్ ఫేస్లో ఏ ఉంటే సెకండ్ ఫేస్ BCD ఇట్లా లైక్ ఈ రకంగా ఉన్నాయి. ఆన్ దేర్ ఫేసెస్ ఆర్ థ్రోన్, ఆ డైస్ను మనం త్రో చేసినట్లయితే సైమల్టేనియస్లీ, దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 ఓవల్స్. సో ఇక్కడ మనకి ఏం కావాలి? ఓవల్స్ 2 కావాలి, 2 ఓవల్స్ ఉండాలి. ఫస్ట్ పాచిక పైన ఓవలే ఉండాలి, సెకండ్ పాచిక పైన కూడా ఓవలే ఉండాలి. అంటే 2 పాచికలు ABCDEF అనే అక్షరాలతో ముఖాలు కలిగినటువంటి పాచికలను మనం దొలరించినట్లయితే పాచికల ముఖాలపై ఓవల్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, సంభావ్యత ఎంత అంటున్నాం. సో ఇక్కడ 2 పాచికలు అన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ డినామినేటర్లో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్లో 36 రాసేసుకోవాలి అన్నమాట ఇమీడియట్లీ. సో నెక్స్ట్ ఇక్కడ పాచికలు దొలరించినప్పుడు 2 పాచికలపై ఓవల్స్ రావాలి. ఓవల్స్ అంటే ఇక్కడ ఓవల్స్ ఏంటి? ఓవల్స్ తెలుసు మనకు, AEIOU. కానీ ఇందులో మనకున్న ఏంటివి? ఏ ఒకటే ఉంది, ఈ ఒకటే ఉంది, ఐ లేదు, ఓ లేదు, యూ లేదు కాబట్టి వాటి దగ్గరికి పోవాల్సిన అవసరం మనకు లేదు. ఇక్కడ మనం నెంబర్స్ రాసుకున్నట్టుగా ఏ పైన ఏమేమి రాస్తాం మనం? ఫస్ట్ ఏమొస్తుంది? A, A వస్తుంది. ఇందాక మనం 1, 1 వచ్చినట్టు A, A ఇస్ ద ఫేవరబుల్, ఎందుకంటే 2 ఓవల్సే ఉన్నాయి. ఏ ఓవలే, ఇంకో ఏ కూడా ఓవలే కాబట్టి. నెక్స్ట్ A, B రాదు, A, C రాదు, A, D కూడా రాదు, A, E వస్తుంది. నెక్స్ట్ A, E, ఇది కూడా మనకు ఫేవరబుల్. A, F అనేది ఫేవరబుల్ కాదు, ఎందుకంటే F అనేది ఓవెల్ కాదు, 2 ఓవెల్సే ఉండాలి. ఏ సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ B సిరీస్ రాదు మనకు, ఎందుకంటే B అనేది ఓవెల్ కాదు కాబట్టి B సిరీస్ రాదు. C అనేది ఓవెల్ కాదు కాబట్టి C సిరీస్ రాదు, ఎందుకంటే ఇందాక ఫస్ట్ సిరీస్ సెకండ్ సిరీస్
3తో సిరీస్ 4తో అట్లా రాసినాం కదా మనం. ఇక్కడ కూడా సితో సిరీస్ రాసేటప్పుడు సి కామా ఏ, సి కామా బి, సి కామా సి, సి కామా డి అట్లా రాస్తాం కాబట్టి సి అనేది ఓవెల్ కాదు కాబట్టి సితో కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు. డి కూడా ఓవల్ కాదు కాబట్టి డీతో రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఓవల్ కాబట్టి ఈతో రాసుకోవాలి. సో ఫస్ట్ ఈతో స్టార్ట్ అయినప్పుడు ఈ కామా ఏ అనేది ఫస్ట్ వస్తుంది. సో ఇది మనకు ఫేవరబుల్, ఎందుకంటే ఈ అనేది ఓవలే, ఏ అనేది కూడా ఓవలే. నెక్స్ట్ ఈ కామా బి కాదు, ఈ కామా సి కాదు, ఈ కామా డి కూడా కాదు, ఈ కామా ఈ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ కామా ఈ వస్తుంది. నెక్స్ట్ ఈ కామా ఎఫ్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ ఎఫ్తో స్టార్ట్ అయ్యేట్టు కూడా మనకు 2 ఓవల్స్ రావు కాబట్టి అవి అవసరం లేదు. ఇవి మనకు ఫైనల్గా ఫేవరబుల్ అవుట్కమ్స్. ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. సో 4 ఈజ్ అవర్ న్యూమరేటర్. 4 1 జా 4, 9 జా. సో 1/9 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది ప్రీవియస్లో వచ్చింది, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. 1/9 కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇట్లా ఈ పాచికలపై అడిగినప్పుడు పాచికల పైన ముఖాల పైన వేరే నెంబర్స్ మార్చడమా, లెటర్స్ మార్చడమా, ఇంకేమైనా నేమ్స్ మార్చడమా ఎట్లయినా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ నెంబర్సే ఇస్తాడు అనే ఖచ్చితంగా ఇస్తాడని అనుకోవడానికి అవకాశం లేదు. ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఈ రకంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్టుని బట్టి క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి ఈ ప్రాబబిలిటీలో మనం డైస్ అనే టాపిక్ ఈరోజు చూసినాం. డైస్ 2 డైస్ వచ్చినప్పుడు ఎట్లా, మరి 3 డైస్ వస్తే ఎట్లా అనే డౌట్ కూడా రావచ్చు. కానీ 3 డైస్ పైన క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే 3 డైస్ వచ్చినప్పుడు టోటల్ పర్యవసానాలు అంటే మొత్తం అనుకూల పర్యవసానాలతో పాటు మొత్తం పర్యవసానాలు ఎన్ని వస్తాయి 3 డైస్ రోల్ చేసినాం అనుకోండి. 3 డైస్ అంటే మనం ఇందాక చెప్పిన 2 డైస్కి ఫస్ట్ డైకి 6/1 అనుకున్నాం, సెకండ్ డైకి 2 డైస్ వచ్చినప్పుడు 6 స్క్వేర్ అనుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు 3 డైస్ వస్తే ఒక డైకి మనకు 6 ఫేసెస్ ఉంటే 3 డైస్ వేస్తున్నప్పుడు 6 క్యూబ్ వస్తుంది, 2 1 6 వస్తుంది. నెక్స్ట్ ఇట్లా మనకు దీనిపైన క్వశ్చన్ ఒక 10 డైస్ 100 డైస్ మనం రోల్ చేస్తున్నాం. వాట్ ఆర్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని అనుకుంటే 6/100. దట్ ఈస్ ఆన్సర్. నో సింప్లిఫికేషన్. ఎన్ డైస్ రోల్ చేసినాం 6/n. దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఈ రకంగా డైస్ పైన మనం ఒక డై 6 అనేది రాస్తాం. ఎన్ని డైస్ ఉంటే అంత ఎక్స్పోనెంట్లో రాసుకుంటాం. ఇది మనకు డైస్ పైన ఉన్నటువంటి క్వశ్చన్స్. సో నెక్స్ట్ మనం ఈ ప్రాబబిలిటీలో కాయిన్స్ పైన వచ్చేటటువంటి క్వశ్చన్స్ కావచ్చు, మరి జనరల్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఆ జనరల్ క్వశ్చన్స్ కూడా అడిగినప్పుడు ఎట్లా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.